అండి మనం టెట్ ఎగ్జామ్లో భాగంగా పార్ట్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి మొత్తం చెప్పుకుంటున్నాము. పార్ట్ ఆఫ్ స్పీచ్లో మనం ఇప్పటివరకు ఆరు విభాగాల గురించి మనం చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు మిగిలిన రెండు కూడా మనం చెప్పుకుందాము. ఫస్ట్ వన్ నౌన్ అండ్ ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్, ప్రిపోజిషన్ గురించి మనం చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ కంజంక్షన్ అంటే తెలుగులో సముచ్చయము. అసలు ఈ కంజంక్షన్ అంటే ఏమిటి అంటే కంజంక్షన్ గురించి ఈరోజు మనం చెప్పాం. కంజంక్షన్ అంటే ఏమిటి అంటే ఒక వాక్యంలో విడివిడిగా ఉన్న పదాలను కానీ వాక్యాలను కానీ ఒకటిగా కలిపే పదాలను కంజంక్షన్ అంటారు. అంటే ఏమిటి, ఒక వాక్యం తీసుకున్నాము, దాంట్లో విడివిడిగా ఉన్న పదాలు. ఇది రాత్రి నేను లైవ్ క్లాస్లో చెప్పాను. ఆ క్లాస్ వినని వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని వీడియోలాగా తీసి పెడుతున్నాను సెకండ్ టైము. సో అందుకోసమే మనకి నోట్స్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది, ఎందుకంటే నైట్ లైవ్ క్లాస్లో దీన్ని నేను డిస్కస్ చేశాను. సో కొంచెం రఫ్గా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ఎందుకోసమంటే ఇప్పుడు మళ్ళీ నైట్ క్లాస్ వినని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అందుకే యూజ్ చేసేసింది కాబట్టి కొంచెం రఫ్గా ఉంటుంది. ఇక్కడ సెంటెన్స్ అండి. ఈ సెంటెన్స్ మొత్తంలో విడివిడిగా ఉన్న పదాలు ఇవ్వండి. ఈ విడివిడిగా ఉన్న పదాలు మొత్తాన్ని కలుపుతూ ఒక పదం ఉంటుంది, దాన్నే కంజంక్షన్ అంటారు. అంటే ఒక వాక్యములో విడివిడిగా ఉన్న పదాలు మొత్తాన్ని కలిపేదాన్నే కంజంక్షన్ అని అంటారు. అంటే విడివిడిగా ఉన్న పదాల మొత్తాన్ని కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు అన్నాము. ఈ కంజంక్షన్స్ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్గా ఉంటుంది. కోఆర్డినేటింగ్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్. ముందు మనకి కంజంక్షన్ గురించి, కంజంక్షన్ అంటే తెలుగులో సముచ్చయము అనేది తెలుసుకోండి. అండ్ తెలుగులో మీనింగ్ తెలుసుకోండి. ఇంగ్లీష్లో వచ్చిన మీనింగ్తో పాటుగా తెలుగులో మీనింగ్ కూడా తెలుసుకుంటే మనం ఐడెంటిఫై చేయడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమిటి? కోఆర్డినేటింగ్ అండ్ ఆ హెడ్డింగ్లోనే చూసుకోవాలి. ఒకే విధమైన వ్యాకరణ అంశాలను, అంటే ఒకే విధమైన వ్యాకరణ అంశాలు అంటే 2 నౌన్లు కానీ, లేకపోతే 2 ప్రనౌన్లు కానీ, లేకపోతే 2 విశేషణాలను కానీ కలిపి ఎండ్ లాంటి పదాలను ఉపయోగిస్తే దాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటారు. అంటే ఇక్కడ చూడండి, 2 నౌన్లు అన్నాము, బాయ్స్ అండ్ గర్ల్స్ 2 నౌన్లు, కానీ ఒకే విధమైన నౌన్లు. బాయ్స్ అనేది ఒకటి అండ్ గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ ఈ ఎండ్ అనే పదము మనకి కంజంక్షన్గా ఉపయోగిస్తున్నాము. ఏ కంజంక్షన్గా ఉపయోగిస్తున్నాము? కోఆర్డినేటింగ్ కంజంక్షన్గా ఉపయోగిస్తున్నాము. ఈ కోఆర్డినేటింగ్ అనేది మనకి మెయిన్ థింగ్ కాదండి. ఆ 3 టైప్స్ని మనం నార్మల్గా గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి ఒకవేళ టెట్ ఎగ్జామ్లో ఇచ్చిన కంజంక్షన్ గురించి బిట్టిస్తాడు, కానీ ఆ కంజంక్షన్లో ఉన్న టైప్స్ని ఇచ్చి దీంట్లో ఏ కంజంక్షన్ అని చెప్పేసి అడగడు, ఓన్లీ కంజంక్షన్ గురించి అడుగుతాడు అంతే. అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షనా, కోరిలేటివ్ కంజంక్షనా, సబార్డినేటింగ్ కంజంక్షనా అనేది మనల్ని అడగడు, కంజంక్షన్ గురించి మాత్రమే అడుగుతాడు. సో మనం ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఒకే విధమైన వ్యాకరణ అంశాలను అంటే 2 నౌన్లు అన్నారు. ఇక్కడ 2 నౌన్సే కదండి. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ 2 నౌన్లే, ఓకేనా? ఈ 2 నౌన్లు కలుపుతూ ఉపయోగపడే పదాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. హీ అండ్ షీ, ఇక్కడ కూడా అంతే. హీ అండ్ షీ, ఎండ్ అనే పదమే కదండి కలుపుతుంది. సో హీ అండ్ షీ అనేది కూడా అదే. వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అండ్ కోరిలేటివ్ కంజంక్షన్ అంటే పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్. ఇక్కడ మనకు మెయిన్ గుర్తుండాల్సిందే పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్ అంటే ఏమిటి అంటే కంజంక్షన్ అన్నాము, పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్ అన్నాము. ఈ కంజంక్షన్ అంటే ఏమిటి? మనం చెప్పుకునే టాపిక్ ఒకే వాక్యంలో విడివిడిగా ఉన్న పదాలను కానీ వాక్యాలను కానీ ఒకటిగా కలిపేదాన్ని మనం కంజంక్షన్ అంటాము అన్నాము. ఇక్కడ పెయిర్ ఆఫ్ కంజంక్షన్ అంటే 2 కంజంక్షన్స్ని కలిపి కోరిలేటివ్ కంజంక్షన్ అంటాము. అంటే ఒక సెంటెన్స్ ఉందండి, సెంటెన్స్ మొత్తంలో కొన్ని పదాలు ఇచ్చాడు. ఈ పదాల్లో ఇక్కడ ఒక పదం ఉంది, ఇక్కడ ఒక పదం ఉంది. ఇది కంజంక్షన్ అనుకోండి. 2 పెయిర్స్ ఉన్నాయి అంటే పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్ అన్నాము. ఈ సెంటెన్స్ మొత్తంలో మనకి 2 కంజంక్షన్స్ ఉన్నాయి. ఇలా ఉన్న వాటిని పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్ని కోరిలేటివ్ కంజంక్షన్ అంటాము. అంటే ఎలా అంటే మొత్తం సెంటెన్స్ తీసుకున్నాము, మొత్తం సెంటెన్స్లో కంజంక్షన్స్ 2 కంజంక్షన్స్ ఉన్నాయి.
అండ్ 1 అండ్ 2 కంజంక్షన్స్ ఉంటాయి. ఈ 2 కంజంక్షన్స్ ఒకే సెంటెన్స్లో ఉన్నాయి. ఒకటే సెంటెన్స్లో ఈ 2 కంజంక్షన్స్ ఉంటే దాన్ని పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్ అంటారు. ఈ పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్ని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్ అంటే 2 కంజంక్షన్స్ ఉంటే దాన్ని కోరిలేటివ్ కంజంక్షన్ అంటారు. కోరిలేటివ్ కంజంక్షన్ అంటే ఏమిటి అంటే పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్. పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్ అంటే ఒక వాక్యములో 2 కంజంక్షన్స్ వస్తే దాన్ని పెయిర్ ఆఫ్ కంజంక్షన్స్ ఆర్ కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటారు. అంటే ఇక్కడ చూడండి, హీ ఈజ్ బోత్ బ్లైండ్ అండ్ డెఫ్ అని ఇచ్చారు ఎగ్జాంపుల్. హీ ఈజ్ బోత్ బ్లైండ్ అండ్ డెఫ్. ఇక్కడ బ్లైండ్ అండ్ డెఫ్ ఒక వాక్యంలో 2 విషయాలను చెప్తున్నారు. ఒకళ్ళకి ఒక వాక్యము, ఈ వాక్యంలో 2 టాపిక్స్ చెప్తున్నారు. సో ఇది కోరిలేటివ్ కంజంక్షన్. అండ్ షీ వర్క్డ్ సో హార్డ్ దట్ షీ కెన్ గెట్ గుడ్ మార్క్స్. ఇక్కడ ఒక వ్యక్తి గురించి రెండు వాక్యాలు చెప్తున్నారు. తను బాగా కష్టపడింది, సో తనకి గుడ్ మార్క్స్ వచ్చాయి. మంచిగా కష్టపడి చదవడం వల్ల తనకి మంచి మార్కులు వచ్చాయి. షీ వర్క్డ్ సో హార్డ్, ఇక్కడ చాలా కష్టపడింది అండ్ ఒక సెంటెన్స్. అండ్ గెట్ గుడ్ మార్క్స్, ఇక్కడ సెకండ్ వన్ గుడ్ మార్క్స్. ఒక వ్యక్తికి కలిగిన 2 లాభాలను ఒకటే వాక్యంలో, ఫస్ట్ చాలా హార్డ్ కష్టపడింది అండ్ అలా కష్టపడటం వలన గుడ్ మార్క్స్ వచ్చాయి, 2 కూడా ఒకే సెంటెన్స్లో వచ్చాయి. సో ఇది మనకి ఏమవుతుంది, కోరిలేటివ్ కంజంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం షీ అన్నాము. ఆ షీ ఎవరు అంటే రూప అనుకుందాము. రూప గురించి 2 విషయాలు చెప్తున్నాము. అండ్ ఇక్కడ రూప గురించి అండ్ ఇంకో సో అని ఎవరి గురించో చెప్పుకొని తిన గురించి ఒక విషయం చెప్పుకుంటే అది కోరిలేటివ్ కంజంక్షన్ అవ్వదు. ఒక పర్సన్ గురించి 2 విషయాలను చెప్పుకుంటే అది కోరిలేటివ్ కంజంక్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమిటి అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏం లేదండి, మనకి ఒక ఇచ్చిన సెంటెన్స్లో దట్ దే అలా ఉపయోగించే పదాలని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటారు. అంటే ఎలా అంటే సబార్డినేటింగ్ క్లాజెస్ మెయిన్ క్లాజెస్ని కలిపే పదాలను దట్, వేరు, వే, హౌ, వెన్ వంటి వాటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటారు. ఇప్పుడు దట్, వేర్ అంటే మొత్తం సెంటెన్స్. ఇప్పుడు వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాము, ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్. ఆ వేర్ అనేది లేకపోతే ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి, వేర్ అనేది తెలుస్తుంది కదా. ఆర్ యూ గోయింగ్ అన్నాము, మనం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలుస్తలేదుగా. వేర్, ఆ వేర్ అనే పదం వల్లే కదా తను ఎక్కడికి వెళ్ళేది మనం అడుగుతున్నాం. మనం ఇచ్చిన క్వశ్చన్లో ఆ వేర్ అనే వర్డ్ లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మనకు తెలియదు కదా. సో అలా మెయిన్ థింగ్స్ని ఉపయోగించే పదాలని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. లాస్ట్ టైం ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో కాదండి, మనకి మోడల్ పేపర్స్లో ఈ కంజంక్షన్ గురించి 2 or 3 బిట్స్ ఇచ్చారు. దాంట్లో ఒకటి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఎలా చెప్పాలి, త్రోత్ ది రన్ ఫాస్ట్ ది మిస్డ్ ది బస్ అని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, త్రోత్ ది రన్ ఫాస్ట్ ది మిస్డ్ ది బస్ అంటే ఇక్కడ మనం ఫాస్ట్గా ఎలా చెప్పాలంటే త్రోత్ ది రన్ ఫాస్ట్ ది మిస్డ్ ది బస్. ఇక్కడ చూడండి, ఒక పర్సన్కి సంబంధించి మనం ఫాస్ట్గా రన్నింగ్ చేసి ఆ బస్ని మిస్ అవ్వకుండా చూసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాడు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన మెయిన్ ఏంటంటే ఇక్కడ అంటే ఇక్కడ ఇందులో అండర్లైన్ చేసి ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటంటే మనకి త్రోత్. అండ్ నెక్స్ట్ అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. ఇక్కడ అన్లెస్ అనేది నువ్వు కష్టపడి జాగ్రత్తగా చదివి హార్డ్ వర్క్ చేస్తేనే నువ్వు అనేది మంచి మార్క్స్ వస్తావు, లేకపోతే నువ్వు అనేది దానివి ఫెయిల్ అవుతావు అని చెప్పేసి ఉంది. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు
వర్క్ అనేది హార్డ్గా చేయకుండా అన్లెసెస్గా అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తూ నువ్వు చదవలేదు అనుకో, నువ్వు డెఫినెట్లీ ఫెయిల్ అవుతావు అనేది చెప్తున్నారు. ఇలా ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్లో మెయిన్ వర్డ్ ఏంటి అనేది తెలుసుకుంటే, ఆ మెయిన్ వర్డ్ దేని మీద డిపెండ్ అయి ఉంది అనేది తెలుసుకుంటే మనకి కంజంక్షన్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కంజంక్షన్లో మనకి మొత్తం అంత టాపిక్ మనం చూడవసరం లేదు. కోఆర్డినేటింగ్, కోరిలేటివ్, సబార్డినేటింగ్ ఇవేమీ అవసరం లేదు. జస్ట్ కంజంక్షన్ మీనింగ్ తెలుసుకొని, ఆ కంజంక్షన్ అంటే ఏమిటి తెలుసుకొని, ఇచ్చిన సెంటెన్స్లో కంజంక్షన్ని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్జంక్షన్ గురించి నేను ఇంతకుముందు టాపిక్లో చెప్పాను, కానీ ఇది చిన్న టాపిక్కే కాబట్టి మళ్ళీ దీని గురించి ఒక క్లాస్ ఎందుకు అని చెప్పేసి ఇంటర్జంక్షన్ గురించి కూడా నేను చెప్దామనేసి ఈరోజు ఇంటర్జంక్షన్ క్లాస్ కూడా తీసుకుంటున్నాను. నైట్ లైవ్ క్లాస్లో కూడా నేను చెప్పాను, కాకపోతే పార్టిసిపేషన్ అనేది ఒక 4 మెంబర్స్ 3 మెంబర్సే చేశారు. అండ్ శ్రీకాంత్ గారు, ప్రభావతి గారు చాలా హ్యాపీగా ఉందండి నాకు మీరు రియాక్ట్ అయినందుకు. అండ్ ప్రభావతి గారు ఎక్స్ప్లెనేషన్ బాగుందని చెప్పేసి చెప్పారు. అండ్ శ్రీకాంత్ గారు బ్లాక్ బోర్డ్ యూజ్ చేయమని చెప్పారు. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను అని నేను చెప్పాను. అండ్ ఈరోజు మనం ఇంటర్జంక్షన్ క్లాస్ గురించి చూద్దాము. అండ్ ఈసారి మళ్ళీ లైవ్ నేను చెప్పేటప్పుడు ముందే నేను చెప్తాను లైవ్ క్లాస్ జరుగుతుంది అని. ఈసారి మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే పార్టిసిపేట్ చేద్దురు కానీ. అండ్ ఇక్కడ మనకి ఇంటర్జంక్షన్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాము. సో సెకండ్ టైం మళ్ళీ చెప్తున్నాను, ఇది చిన్న క్లాసే కాబట్టి. ఇంటర్జంక్షన్ అంటే ఏం లేదు, మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ ఇంటర్జంక్షన్ అనేది. అసలు ఇంటర్జంక్షన్ అంటే తెలుగు మీనింగ్ ఏమిటి అనేది తెలుసుకోండి. ఆశ్చర్యార్థకాన్ని ఇంటర్జంక్షన్ అంటారు. అంటే ఈ ఇంటర్జంక్షన్ అంటే ఏంటంటే ది పార్ట్ ఆఫ్ స్పీచ్ దట్ ఎక్స్ప్రెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ సడన్ ఎమోషన్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్జంక్షన్స్. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏం చెప్తుంది, పార్ట్ ఆఫ్ స్పీచ్లో భాగమైన ఇంటర్జంక్షన్ గురించి మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏం చెప్తుంది అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ సడన్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్ని కానీ సడన్ ఎమోషన్స్ని కానీ అకస్మాత్తుగా కలిగే భావాలు, బాధ, ఆనందము, ఆశ్చర్యము లాంటి సెంటిమెంట్స్ని కానీ కలిపి ఆశ్చర్యార్థకంగా అంటే ఇంటర్జంక్షన్ అని అంటారు. ఏం లేదు, జస్ట్ 3-4 సెంటెన్స్ వర్డ్స్ అంతే. బాధ, ఆనందము, ఆశ్చర్యము, సడన్ ఎమోషన్స్, వీటిని ఇంటర్జంక్షన్స్, ఆశ్చర్యార్థకములు అని అంటారు. దానికి ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. అయితే ఇచ్చిన సెంటెన్స్ మనకి ఎగ్జామ్లో ఇంటర్జంక్షన్ గురించి ఆ ఎగ్జామ్ అని ఏం లేదు. ఒక ఎగ్జామ్లో మనకి ఇంటర్జంక్షన్ గురించి వచ్చింది అనుకోండి, అసలు మనం వర్డ్ చూడకముందే మనం ఈ సింబల్ కనిపిస్తే చాలు, ఈ సింబల్ కనిపిస్తే అది డెఫినెట్లీ మనకి ఆశ్చర్యార్థకము అంటే ఇంటర్జంక్షన్ అని తెలుసుకోవడమే. మనకి ఏంటంటే మనం చెప్పేటప్పుడు లేదంటే నేను చెప్పే క్లాస్ కానీ ఎదుటి వాళ్ళు ఎవరు ఏ సార్స్ అన్న ప్రొఫెసర్ చెప్పే క్లాస్ విన్నా మనం ఇంగ్లీష్లో వింటాము, ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటాము. అక్కడికి వెళ్ళాక ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంది, పక్కన ఇంటర్జంక్షన్, వెర్బ్, యాడ్వర్బ్, కంజంక్షన్ ఇట్లా ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. అండ్ అందులో ఇంటర్జంక్షన్ ఉంటుంది. అండ్ ఇంటర్జంక్షన్తో పాటు కంజంక్షన్ లేకపోతే సంథింగ్ ఏదన్నా వస్తే ఈ క్వశ్చన్ మార్క్ ఇంటర్జంక్షన్కి వస్తుందా అని మనం ఆలోచనలో పడతాము. మనకు అలాంటి ఇబ్బంది లేకుండా నౌన్ అంటే తెలుగులో ఏంటి, ప్రొనౌన్ అంటే తెలుగులో ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, కంజంక్షన్, ఇంటర్జంక్షన్, ప్రిపోజిషన్, ఇలా ప్రతిదీ ఇచ్చిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇచ్చిన 8 టాపిక్స్ కూడా తెలుగు మీనింగ్ ఏమిటి, తెలుగులో ఏమంటారు అనేది తెలుసుకుంటే మనం ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు. హో నో I missed the schedule of the class. Oh no, I missed the schedule of the class. తను మిస్ అయ్యాడు. ఏంటి, తన షెడ్యూల్డ్ క్లాస్ని మర్చిపోయాడు, సో మిస్ అయిపోయాడు. అక్కడ ఏం చెప్తున్నాడు, హో నో అంటే సడన్గా గుర్తొచ్చింది తనకి, క్లాస్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, హో నో అన్నాడు. పక్కన మనకి ఇది సింబల్ ఇచ్చారు. ఇది డెఫినెట్గా మనకి ఇంటర్జంక్షన్, ఆశ్చర్యార్థకము. అండ్ వావ్ షీ ఈజ్ అమేజింగ్ అంటే వావ్ షీ ఈజ్ అమేజింగ్ అంటే తను చాలా అందంగా ఉంది అని చెప్పేసి తనను చూసి కన్ను తిప్పుకోలేనంత అందంగా ఉంది అని ఎగ్జైట్మెంట్లో వావ్ షీ ఈజ్ అమేజింగ్ అన్నారు. హే టేక్ ఇట్ ఈజీ
సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం, లేకపోతే క్వాలిఫై కాకపోవడం, సంథింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో వచ్చింది. తను టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నాడు. అండ్ తన ఫ్రెండ్ వచ్చాడు, హే టేక్ ఇట్ ఈజీ, ఎందుకు అట్లా బాధపడతావు, టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. ఈ పదానికి ముందు హే టేక్ ఇట్ ఈజీ అంటే మనకి ఒక ఎగ్జైట్మెంట్నే చూపించాడు ఇక్కడ కూడా. అండ్ మై గాడ్, ఇది ఇంతకుముందు నేను చెప్పాను ఎగ్జాంపుల్, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మై గాడ్, ఐ ఫర్గెట్ మై పర్స్ ఎట్ ది రెస్టారెంట్. తన రెస్టారెంట్లో పర్స్ని పోగొట్టుకున్నాడు, మర్చిపోయాడు. అప్పుడు తనకి కొంచెం సేపటి తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు ఏమన్నాడు, ఓ మై గాడ్ ఐ ఫర్గెట్ మై పర్స్ ఎట్ ది రెస్టారెంట్. ఓ మై గాడ్ అంటే అయ్యో దేవుడా నేను పర్స్ మర్చిపోయాను అని చెప్పేసి టెన్షన్ పడిపోతున్నాడు. అలాగా మనకి కంజంక్షన్ గురించి, ఇంటర్జంక్షన్ గురించి ఈ టాపిక్స్ మనం తీసుకోవడం జరిగింది. అండ్ వీటికి ఇంగ్లీష్ మీనింగ్ అండ్ తెలుగు మీనింగ్ తెలుసుకుంటే మనం ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఒక క్వశ్చన్లో ఒక సెంటెన్స్ వస్తే అసలు ఆ సెంటెన్స్ ఏముంది, అక్కడ అండర్లైన్ చేసిన పదం ఉందా, అండర్లైన్ చేసిన పదం దేనికి సంబంధించింది అనేది మీరు ప్రాపర్గా తెలుసుకుంటే ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నైట్ లైవ్ క్లాస్లో కొంచెం ఏదన్నా అంటే క్లారిటీ లేకపోవడం, నెట్ ఆఫ్ ఉండడం వల్ల, నెట్ సరిగా రాకపోవడం వల్ల ఏదన్నా మిస్టేక్ జరుగుంటే దానికి నేను సారీ చెప్తున్నాను. క్లాస్ అర్థమైంది అని అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేదన్నా కావాలి అంటే లెసన్స్కి సంబంధించి ఇంకేదన్నా కావాలంటే చెప్పండి. అండ్ ఇంగ్లీష్ టెక్స్ట్ పేపర్ కూడా నేను ఈరోజు బిట్స్ పెట్టమని చెప్పారు. సో నేను ఈరోజు ఈవినింగ్ మీకు అది కూడా నేను పంపిస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.